స్నాజీ సర్జన్ వారి బేలీ అండ్ లవ్ నుండి మరో విశేష అంశాల చర్చకు స్వాగతం. నమస్కారం. ఈరోజు మనం రొమ్ము క్యాన్సర్ చికిత్సలో సాధారణంగా పాటించే సూత్రాల గురించి చర్చిద్దాం. అవును, ముఖ్యంగా ఈ చికిత్సా విధానాలు గత కొన్నేళ్లుగా చాలా మారాయి కదా. నిజమే. ఇప్పుడు ఏ ఒక్క చికిత్సో కాదు, అంటే బహుళ చికిత్సా విధానం చాలా ముఖ్యమైంది. దీన్నే మనం మల్టీమోడల్ అప్రోచ్ అంటున్నాం. అంటే సర్జరీ మాత్రమే కాకుండా ఇతర పద్ధతులు కూడానా? ఖచ్చితంగా. శస్త్రచికిత్స, సిస్టమిక్ థెరపీ, ఇందులో కీమోథెరపీ, టార్గెటెడ్ థెరపీ, హార్మోనల్ థెరపీ వస్తాయి. ఇంకా రేడియోథెరపీ. వీటన్నిటినీ కలిపి వాడతాం. ఈ కలయికను సమన్వయం చేయడానికి మల్టీ డిసిప్లినరీ టీమ్ అంటే ఎండిటి పాత్ర చాలా కీలకమనిపిస్తుంది, ముఖ్యంగా బ్రెస్ట్ సెంటర్లలో. అవును, అది చాలా ముఖ్యం. ఎండిటి మీటింగ్స్లో ప్రతి కేసును క్షుణ్ణంగా చర్చిస్తాం. సర్జన్లు, రేడియాలజిస్టులు, పాథాలజిస్టులు, మెడికల్ ఇంకా రేడియేషన్ ఆంకాలజిస్టులు కూడా. అవును, వారితో పాటు అవసరాన్ని బట్టి ప్లాస్టిక్ సర్జన్లు కూడా ఉంటారు. ఇంకా సహాయక సిబ్బంది అంటే బ్రెస్ట్ కేర్ నర్స్, సైకలాజికల్ కౌన్సిలర్, జెనెటిక్ కౌన్సిలర్ కూడా ఉంటే ఇంకా మంచిది. ఉంటే మేలు. అవును. సరే, చికిత్స వ్యూహాల విషయానికి వస్తే స్థూలంగా రెండు ప్రధాన పద్ధతులు కనిపిస్తాయి కదా. ఒకటి, శస్త్రచికిత్స తర్వాత అదనపు చికిత్స ఇవ్వడం. అవును, దాన్ని అడ్జువెంట్ థెరపీ అంటాం. ఇది సాధారణంగా వ్యాధి భారం తక్కువగా ఉండి కణితి దూకుడి స్వభావం తక్కువగా ఉన్నవారికి ముందు సర్జరీ చేసి ఆ తర్వాత అవసరాన్ని బట్టి ఇతర చికిత్సలు ఇస్తారన్నమాట. అంతే. పాథాలజీ రిపోర్ట్ ఆధారంగా కీమో, రేడియో, హార్మోన్ థెరపీ అవసరమా లేదా అని నిర్ణయిస్తాం. మరి రెండో పద్ధతి నియో అడ్జువెంట్ సిస్టమిక్ థెరపీ అంటే ఎన్ఐఎస్టీ, సర్జరీకి ముందే థెరపీ ఇవ్వడం. దీని ఉద్దేశమేమిటి? ఎన్ఏఎస్టీకి చాలా ప్రయోజనాలున్నాయి. ప్రధానంగా పెద్ద కణితుల సైజు తగ్గించడానికి, డౌన్ స్టేజింగ్, దానివల్ల సర్జరీ సులభమవుతుంది. అవును. ఇంకా బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ అంటే బీసీఎస్ చేయడానికి వీలు కలుగుతుంది. కొన్నిసార్లు మొదట ఆపరేషన్ చేయలేని స్థితిలో ఉన్నవాటిని కూడా ఆపరేషన్ చేసేలా మార్చవచ్చు. అంటే కణితి చికిత్సకు ఎలా స్పందిస్తుందో కూడా తెలుస్తుంది. ఖచ్చితంగా. దాన్ని ఇన్ వివో సెన్సిటివిటీ టెస్టింగ్ అంటాం. ఇది ఆపరేషన్ తర్వాత ఇవ్వాల్సిన చికిత్సను ప్లాన్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. ఎన్ఏఎస్టీలో కీమో, టార్గెటెడ్, హార్మోనల్ థెరపీలుంటాయి. నియో అడ్జువెంట్ కీమోథెరపీ అంటే ఎన్ఏసిటీ ఎప్పుడు సూచిస్తారు? ముఖ్యంగా లోకలీ అడ్వాన్స్డ్ బ్రెస్ట్ క్యాన్సర్ అంటే T3, T4 స్టేజ్ లేదా N2, N3 నోడల్ స్టేటస్ ఉన్న కేసులలో కణితిని తగ్గించడానికి. అలాగే కొన్ని ప్రారంభ దశ కేసులలో కూడా వాడతారా? అవును, కొన్ని ఎర్లీ స్టేజ్ కేసులలో కూడా. ఉదాహరణకు బీసీఎస్ చేయాలనుకున్నప్పుడు కణితి సైజ్ తగ్గించడానికి, లేదా HRE2 న్యూ పాజిటివ్, ట్రిపుల్ నెగటివ్, TNBC వంటి అగ్రెసివ్ క్యాన్సర్లలో. ఇంకా 50 ఏళ్లలోపు మహిళలు, యాక్సిలరీ నోడ్స్లో వ్యాధి ఉన్నవారిలో కూడా దీని పరిగణిస్తాం. మరి నియో అడ్జువెంట్ టార్గెటెడ్ థెరపీ సంగతి? అది ప్రత్యేకంగా HRE2 న్యూ పాజిటివ్ కణితులకు. కణితి సైజ్ 5 మిల్లీమీటర్ల కంటే ఎక్కువగా ఉంటే ట్రాస్టుజుమాబ్, పెట్టుజుమాబ్ లాంటి మందులను కీమోతో కలిపి వాడతాం. దీనివల్ల రెస్పాన్స్ బాగా పెరుగుతుంది. అలాగే నియో అడ్జువెంట్ హార్మోనల్ థెరపీ ఎవరికి సూచిస్తారు? ఇది ప్రధానంగా ER లేదా PR పాజిటివ్ కణితులుండి వయస్సు పైబడినవారు లేదా ఇతర ఆరోగ్య సమస్యల వల్ల కీమోథెరపీకి సరిపోని వారికి ఇస్తాం. దీనికి స్పందన రావడానికి సమయం పడుతుందా? అవును, సాధారణంగా 3-6 నెలల సమయం పట్టొచ్చు. సరే, ఎన్ఏఎస్టీ ఇచ్చిన తర్వాత చికిత్స స్పందనను ఎలా అంచనా వేస్తారు? ఆపరేషన్ ఎప్పుడు చేస్తారు? సాధారణంగా ఎన్ఏఎస్టీ రెండో సైకిల్ పూర్తయిన 3 వారాల తర్వాత క్లినికల్గా ఇమేజింగ్ ద్వారా రెస్పాన్స్ చూస్తాం. రీసిస్ట్ క్రైటీరియా వాడతాం. అంటే CR, PR, SD, PD అని గ్రేడింగ్ ఉంటుందా? అవును. CR అంటే కంప్లీట్ రెస్పాన్స్, కణితి పూర్తిగా కనపడకపోవడం. PR అంటే పార్షియల్ రెస్పాన్స్, సైజులో కనీసం 30% తగ్గడం. SD అంటే స్టేబుల్ డిసీజ్, 30% కన్నా తక్కువ తగ్గడం. PD అంటే ప్రోగ్రెసివ్ డిసీజ్, 20% కన్నా ఎక్కువ పెరగడం. ఈ రెస్పాన్స్ని బట్టి తదుపరి చర్యలు ఎలా ఉంటాయి? CR లేదా PR ఉంటే మిగిలిన కీమోసైకిల్స్ పూర్తి చేసి ఆ తర్వాత సర్జరీ చేస్తాం. ఒకవేళ BCS చేయాలనుకుంటే మాత్రం కణితి ఉన్న చోట గుర్తుగా ఒక రేడియో ఒపెక్ క్లిప్, ఉదాహరణకు మ్యాగ్సీడ్ లాంటిది పెట్టడం అవసరం. ఎందుకంటే రెస్పాన్స్ వల్ల కణితి కనపడకపోవచ్చు. ఒకవేళ స్పందన సరిగా లేకపోతే? అంటే SD లేదా PD ఉంటే అప్పుడు వెంటనే సర్జరీ చేసి
ఆ తర్వాత రెండో రకం కీమోథెరపీ సెకండ్ లైన్ గురించి ఆలోచిస్తాం లేదా కొన్నిసార్లు కీమో డ్రగ్స్ మార్చి చూస్తాం. ఇన్ని సిస్టమిక్ థెరపీలున్నా సర్జరీ పాత్ర అయితే తగ్గలేదు గదా? లేదు సర్జరీ ఇప్పటికీ చాలా ముఖ్యం. అయితే పద్ధతుల్లో మార్పు వచ్చింది. ఒకప్పుడు ఎక్కువగా మాస్టెక్టమీ చేసేవారు. ఇప్పుడు వీలైనంతవరకు రొమ్మును కాపాడే సర్జరీ బీసీఎస్ లేదా డబ్ల్యూఎల్ఈ వైపు మొగ్గు చూపుతున్నాం. ఫలితాల్లో తేడా ఉండదా? సరైన రోగులను ఎంపిక చేసి బీసీఎస్ తర్వాత రేడియోథెరపీ ఇస్తే మాస్టెక్టమీతో సమానమైన దీర్ఘకాలిక ఫలితాలొస్తున్నాయని స్పష్టంగా తేలింది. సర్జరీ యొక్క ప్రధాన లక్ష్యమేమిటి? రొమ్ములోని కణితిని, ఇంకా అవసరమైతే చంకలోని లింఫ్నోడ్స్లోని వ్యాధిని పూర్తిగా నెగటివ్ మార్జిన్లతో తొలగించడం. దీన్నే R0 రిసెక్షన్ అంటాం. పాథాలజీలో ఈ మార్జిన్స్ను చూడటం చాలా ముఖ్యమంటారు. అవును, చాలా ముఖ్యం. పాథాలజిస్ట్ తీసేసిన కణజాలం స్పెసిమెన్ అంచులకు కణితికి మధ్య ఎంత దూరముందో స్పష్టంగా చెప్పాలి. దీనికోసం స్పెసిమెన్ అంచులకు ఇండియా ఇంక్ వాడటం ఒక స్టాండర్డ్ పద్ధతి. ఈ మార్జిన్ల విషయంలో ఏమైనా నిర్దిష్ట మార్గదర్శకాలున్నాయా? ఉన్నాయి. ఇన్వాసివ్ క్యాన్సర్ అయితే కత్రించిన అంచు మీద, అంటే ఇంక్ పూసిన మార్జిన్ మీద క్యాన్సర్ కణాలు అసలుండకూడదు. నో ఇంక్ ఆన్ ట్యూమర్ అంటారు. అదే DCIS అంటే డక్టల్ కార్సినోమా ఇన్ సైటు అయితే అది మళ్లీ వచ్చే అవకాశం కొంచెం ఎక్కువ కాబట్టి కనీసం 2 మిల్లీమీటర్ల క్లియర్ మార్జిన్ ఉండాలని సిఫార్సు చేస్తారు. చాలా వివరంగా చెప్పారు. మా కార్యక్రమం విన్నందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు. తదుపరి ఎపిసోడ్లో కలుద్దాం.